ఫస్ట్ కొట్టింది ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారి దగ్గర. నాగార్జున గారి కబ్జా ఉన్న నాగార్జున గారు సరెండర్ చేసింది కదా. సరెండర్ అయిన తర్వాత ఏమన్నా వ్యక్తిగతంగా ఏమున్నా ద్వేషం అతని మీద, లేకపోతే నిజంగా ఎన్ కన్వెన్షన్ ఎవ్వరి మీద నాగార్జున గారు వాలంటరీగా వచ్చి ముఖ్యమంత్రి గారు కలిసి సరెండర్ చేసిండ్రు. ఓకే, రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు. కొట్టక ముందా కొట్టిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది. రెండోది ఇన్ని సంవత్సరాలు ఎన్ కన్వెన్షన్ ఒకసారి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసిన నాగార్జున తెలియదా? అధికారులు ఎప్పుడు కూడా ఆయనకి ఇన్ఫార్మ్ చేయటం గానీ, లేకపోతే ఇది కబ్జాలో ఉంది, ఇల్లీగల్ గా నడుపుతున్నాను అనేది తెలియదు ఆయనకి. నాగార్జున గారు ఈ విషయంలో చాలా బాధపడ్డారు, రిక్వెస్ట్ చేశారు ఎన్ కన్వెన్షన్ సార్. ఇది అన్ని అపోహలు. నాగార్జున గారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు, ఆయన ముఖ్యమంత్రి గారికి వచ్చి ఒకటే చెప్పిండ్రు, ఒకవేళ నా ల్యాండ్ కొల్పియండి, నా ల్యాండ్ లో గిట్ట ఎక్సెస్ ఉంటే నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే కన్వెన్షన్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? అవును సార్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి సార్? ఇప్పుడు రేవంత్ గారి కూతురు పెళ్లి కూడా అక్కడే కదా జరగలేదని అంటలేను. చాలా ఫంక్షన్స్ జరిగినాయి, చాలా మంది నాయకుల ఫంక్షన్ జరిగింటే, చాలా మంది సెలబ్రిటీల ఫంక్షన్ జరిగింటే. అదో ఫంక్షన్ హాల్ ఉంది కాబట్టి అందరం పోయి చేసుకుంటాం. దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డాక్టర్ ఎంగేజ్మెంట్ జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసింది ఆ రోజు కట్టుకోమని. చేసినట్లేదు సార్. రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఇది అసెంబ్లీలో లేవదీసిండ్రు. ఏది నాగార్జున గారు దాని మీద. ఆ రోజు సబ్జుడీస్ ఉండే కోర్టులో ఉండే, ఆయన కోర్టులో కేసు నడుస్తుండే. తర్వాత కోర్టులో మనకి ఎప్పుడైతే స్టే వెకెట్ అయిందో హైదరాబాద్ దాని పని అది చేసింది. నాగార్జున గారు ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చిండ్రు కదా, మరి అపోవాళ్ళు ఉంటే ఎందుకు వసిపోతారు? 2 సార్లు వచ్చి కలిసిపోయింది కదా ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వదిలేసిండ్రా? మరి మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకోమని వదిలేసిండ్రా? ఆయన అడగలేదు, ఈయన ఇయ్యలేదు. సార్, ఇక్కడ ఎవ్వరు కూడా తావులేదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫస్ట్ రాష్ట్రం ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యము, తర్వాతనే ఎవరైనా.